చేసినందుకు, ఇంత అద్భుతమైన మ్యూజిక్ ఆల్బమ్‌ని మరొకసారి మాకు అందించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ అండ్ ఇప్పుడు మా ప్రొడ్యూసర్ సాయి రాజేష్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ ఈ సినిమాకి గాను స్టోరీని కూడా అందించారు ఆయన. సో తిరుపతి నాకు తిరుపతి నాకు సెకండ్ హోమ్ అన్నమాట. అంటే నాకు ఒక తిరుపతితో చాలా ఒక ఎమోషన్ ఉంది. నేను బోర్ కొట్టించకుండా తొందరగా ముగిస్తాను. సో నేను 10th క్లాస్ చదువుకునేటప్పుడు మాది నెల్లూరు. సో నాకు ఒక ఇద్దరు ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు ఇక్కడ, మహేష్, లీలామోహన్ అని. సో నేను ఇంటర్మీడియట్ చదువుకుంటూ చదువు అసలు ఇష్టం లేదు, ఎలాగైనా సినిమాల్లో రావాలనుకునేవాడిని. నాకు నెల్లూరు తప్ప ఏ ఊరు తెలీదు. సో ఇక్కడ మా ఫ్రెండ్స్ని కలవడానికి అని చెప్పి నెల్లూరులో రాత్రి 12 గంటలకి ప్యాసింజర్ ఉండేది. సో 27 రూపాయల ప్యాసింజర్ టికెట్ కొనుక్కొని తిరుపతికి వచ్చేవాడిని. నా దగ్గర అప్పుడు ఐవా వాక్మ్యాన్ ఉండేది. ఈ రోడ్ల మీద తిరుగుతూ, అంటే ఫ్రెండ్స్ వాళ్ళని కలిసి తర్వాత ఊరికి ఇలాగ తిరుగుతూ ఉండేవాడిని. కొన్ని ఒక 30-40 సార్లు కొండెక్కేవాడిని. కొండెక్కేటప్పుడు ఆ పాటలు వినేవాడిని, బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ వినేవాడిని, అప్పుడే కథలు రాసుకుంటూ ఉండేవాడిని. సో తిరుపతిలో నేను ఎందుకు ఉండేవాడినో తెలియదు, ఎందుకు తిరిగేవాడినో తెలియదు. అక్కడక్కడ వెళ్తుంటే రోడ్స్ మీద తమిళ్ పోస్టర్స్, వాల్ పోస్టర్స్ అవంతా ఉండేవి. సో చెన్నై లవ్ స్టోరీ కూడా తిరుపతిలా ఉంటుంది సినిమా, అంత బ్యూటిఫుల్ ఉంటుంది. సో నాకు హృదయకాలయం తీసినప్పుడు కొబ్బరిమట్ట ఒక కలర్ ఫోటో తప్ప ప్రతి సినిమా తిరుపతికి వచ్చి తిరుపతి నుంచే మొదలు పెట్టాము. సక్సెస్ మీట్లు, ఎవ్రీథింగ్. ఈసారి రిలీజ్ ముందే వచ్చి మీ అందరితో ఇలా ఒక సాంగ్ లాంచ్ చేసి ఇంత సెలబ్రేట్ చేసుకోవడం ఉంది, చాలా హ్యాపీ. నాకు భయంగా ఉన్నింది, జనము క్రౌడ్ ఎంతమంది వస్తారు ఏంటి అనేది. మా ఎస్కేఎన్ ధీరజు ధైర్యం ఏంటి అంటే మరి కిరణ్ బోవరం గారు. సో ఆయన ఉన్నారనే ధైర్యం ఇంత పెద్ద సక్సెస్ మీట్ ఇక్కడ పెట్టడం, సాంగ్ లాంచ్ ఇక్కడ పెట్టడం అనేది. అండ్ ఇందాక నుంచి శ్రవంతి, స్టీవెన్ శంకర్ అంటే నేను కొద్దిగా అట్లా కంగారు పడుతున్నాను. బేసికలీ స్టీవెన్ శంకర్ నేను, కిరణ్ గారు కాదు. ఎందుకంటే సాయి రాజేష్ అవ్వకముందు నేను స్టీవెన్ శంకర్. ఈ సినిమా రాసేటప్పుడు సో ఏమాత్రం టాలెంట్ లేని ఒక డైరెక్టర్ అవుదాం అనుకున్న ఒక రైటర్ కమ్ డైరెక్టర్. సో వాడికి తెలుగులో ఎలాగో ఛాన్సులు రాక తమిళ ఇండస్ట్రీకి వెళ్తాడు. తమిళ ఇండస్ట్రీకి వెళ్ళి సొంత పేరు పెట్టుకోకుండా ఏదో ఏం పేరు పెడితే బాగుంటుంది సినిమా కథలో అన్నప్పుడు, సరే స్టీవెన్ శంకర్ మన పేరే పెడితే బాగుంటుంది కదా. ఎందుకంటే హృదయకాలం తీసేటప్పుడు నేను అలానే అనుకున్నా, అంటే అసలు డైరెక్షన్ అంటే తెలియని, రైటింగ్ అంటే ఏంటో ఒక ముక్క చేతగాని ఒక పర్సన్ డైరెక్షన్ చేశాడు అన్నట్టుగా పబ్లిక్కి ఒక అబద్ధం చెప్పాలని స్టీవెన్ స్పీల్బర్గ్లో సగం ముక్క, శంకర్ గారిలో సగం ముక్క తీసుకొని స్టీవెన్ శంకర్ అని పేరు పెట్టుకున్నాను అప్పట్లో. ఆ తర్వాత కలర్ ఫోటో బేబీ వచ్చేటప్పటికి సాయి రాజేష్ కన్నా ఒరిజినల్ పేరు వేసుకున్నాను. సో అలాగా స్టీవెన్ శంకర్ అంటే కన్ఫ్యూజ్ అయిపోతున్నాను అక్కడి నుంచి. నేను అందరి గురించి చెప్పలేను కానీ సినిమా గురించి చెప్తాను. మా యతి ఉన్నాడు ఇక్కడ, తిరుపతి సీడెడ్ అంతా డిస్ట్రిబ్యూట్ చేసిన పోయినసారి. తనడిగా అన్న అందరూ బేబీలతో కంపేర్ చేసుకుంటున్నారు, మీరు చెప్పండి, అన్నిసార్లు బేబీ రాదు కదా అంటారు. లేదు యతి, మళ్ళీ బేబీ వస్తుంది. మీరందరూ సినిమా ఎక్కడైతే ఎండ్ అవుతుంది అనుకుంటారో అక్కడ మా సినిమా ఇంటర్వెల్ పడుతుంది.
సెకండ్ హాఫ్ ఈజ్ లైక్ సర్ప్రైజింగ్ అండ్ మోర్ ఇంటెన్స్, మోర్ ఎమోషన్. మిమ్మల్ని బాధ పెట్టందే థియేటర్లోంచి బయటికి రానివ్వని కన్నీళ్లు పెట్టించింది. కిరణ్ అబ్బవరం గారి ఫ్యాన్స్ ప్రౌడ్గా చెప్పుకునే ఫిలిం ఇది. ప్రౌడ్గా నేను ఆర్ఆర్లో కూర్చుంటున్నాను. నేను నా హీరో పెర్ఫార్మెన్స్ చూసి నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను. అండ్ ఆ పెర్ఫార్మెన్స్ చేయించుకున్న మా రవికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ గౌరీ, నేను సినిమా కలర్ ఫోటో చాందిని చౌదరి అవ్వచ్చు, లేకపోతే బేబీ వైష్ణవి చైతన్య అవ్వచ్చు, ఇప్పుడు గౌరీ ప్రియ అవ్వచ్చు, సినిమా మొత్తం హీరోయిన్ చుట్టూ నడిచే కథ ఇది కూడా. గౌరీ గౌరీ దొరకటం రవి అదృష్టం, నా అదృష్టం, ఈ కథ అదృష్టం. మీరందరూ నివి అనే పాత్రతో ప్రేమలో పడతారు. అండ్ మా మణి శర్మ గారిని ఇందాక ఏవి చూస్తే మన సంతోషంతో నిండిపోయింది. సార్ మొత్తం మళ్ళీ ఒకసారి ఇండస్ట్రీని ఏలేయడానికి మళ్ళీ వచ్చేసేయండి. మా అందరి పెద్ద హీరోలకి టైర్ 1, టైర్ 2, టైర్ 3 అని లేకుండా మొత్తం చితగ్గొట్టి పాడేసేయండి సార్ ఇంకొకసారి. థ్యాంక్ యూ, లవ్ యూ. అండ్ ధీరజ్, ఖచ్చితంగా ఈ జర్నీ ఇలానే కొనసాగాలి నేను కూడా కోరుకుంటున్నాను. అండ్ మా ఎస్కేఎన్ ఇందాక ఏవి చూడగానే ఎమోషనల్ అయ్యాను. కాకపోతే అట్లాగా ఎస్కేఎన్కి నాకు పబ్లిక్గా ప్రేమ చూపించాలంటే చాలా సిగ్గా ఉంటుంది. లవ్ యూ భయ్యా, చాలా సినిమాలు చేయాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రాజేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. సో మీరు ఇండస్ట్రీలో ఎప్పటికీ ఎవరిని వదలకుండా అలానే పట్టుకొని ఆ ఫ్రెండ్షిప్ని కానీ ఆ బాండ్ని కొనసాగించాలి అని అనుకుంటున్నారు. ఎవరు ఎక్కువ అడ్వాన్స్ ఇస్తే వాళ్ళు. ఇప్పటి వరకు వర్క్ చేసిన వాళ్ళలో అంటున్నాను. చాలా తెలివిగా ఆన్సర్ చెప్పి తప్పించుకుంటున్నారు మీరు. ఎస్కేఎన్ వరేవా. అండ్ వి లవ్ దిస్ బాండింగ్ టు. థ్యాంక్ యూ సో మచ్. ఎస్. అండ్ కెమెరాలు ఊపిరి పీల్చుకుంటాయి ఇప్పుడు. తిరుపతి జనం అందరు ఊపిరి పీల్చుకుంటారు ఇప్పుడు. ఆగండి, ఆయన స్పీచ్ మొదలు పెట్టారంటే అది వైరల్ అవ్వాల్సిందే. ఆయన సినిమా తీశారంటే అది కల్ట్ క్లాసిక్ అవ్వాల్సిందే. సో హియర్ వి రిక్వెస్ట్ ఆర్ ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ గారు